బీజేపీలో వర్గపోరు మరోసారి భగ్గుమంది. పెద్దపల్లి జిల్లాలో పార్టీ రాష్ట్ర చీఫ్ పర్యటన సందర్భంగా ఈ అంతర్గత కలహాలు బయటపడ్డాయి. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ఈ వివాదం మొదలైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని తొలిసారి పర్యటనలోనూ వర్గపోరు ప్రదర్శించడంలో వెనకడుగు వేయలేదు పార్టీ శ్రేణులు. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకుంటున్న కాషాయ దళంలో గ్రూపు తగదాలు రచ్చకెక్కిన తీరు విస్మయం కలిగిస్తోంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు పర్యటనలో బీజేపీ శ్రేణులు వ్యవహరించిన తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర అధ్యక్షుని పర్యటనలోనే విభేదాలు రచ్చకెక్కితే ఇతరాత్ర కార్యక్రమాల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందోనన్న చర్చ కూడా మొదలైంది. స్థానికంగా ఉన్న నేతల మధ్య నెలకొన్న ఆధిపత్యపోరు ఏకంగా రాష్ట్ర అధ్యక్షుల ముందే బయటపడడం క్రమశిక్షణ కలిగిన కాషాయ పార్టీపై చులకన భావం ఏర్పడే ప్రమాదం ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు పర్యటన నేపథ్యంలో పెద్దపల్లి పట్టణంలో దుగ్గ్యాల ప్రదీప్ రావు ఏర్పాటు చేసిన వాహనంపైకి వెళ్లి గజమాల వేయించుకున్న రాష్ట్ర అధ్యక్షుని ముందే పెద్దపల్లి బీజేపీ కార్యకర్తలు తమ నిరసన తెలపడం గమనార్హం. పార్టీ శ్రేణులు చేసిన రచ్చను నిలువరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అనంతరం సభా ప్రాంగణంలోనూ అసమ్మతి వర్గం తమ పంథాన్ని వీడలేదు. ప్రదీప్ రావుకు ప్రాధాన్యత ఇవ్వడంపై స్థానికంగా ఉండే పార్టీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొంతమంది సభాస్థలి వద్ద బైఠాయించి తమ నిరసనను ప్రదర్శించారు. దయచేసి గమనించండి. రాష్ట్ర అధ్యక్షుల వారు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి
పార్టీ జిల్లా ప్రభారిగా దయచేసి చెప్తా ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి ఎడమ వైపు ఉన్నటువంటి కార్యకర్తలు, కుడి వైపు ఉన్నటువంటి కార్యకర్తలు మీరంతా కదలాలి, దయచేసి కదలాలి, కదలండమ్మా, దయచేసి కదలండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.